టీవీలో వచ్చినప్పుడు బాగా అప్రిషియేషన్ ఎక్కువ వస్తుండేదండి. హ్మ్. సో, అలాంటి సినిమాల్లో 'బాణం' ఒకటి గాని, నెక్స్ట్ 'సోలో' గాని, 'రౌడీ ఫెలో' హ్మ్. ఇలాంటి సినిమాలు ఇప్పుడు చూస్తుంటే మీకేమనిపిస్తుంటది సార్? అరే! ఈ థియేటర్‌లో గట్టిగా పే చేస్తే బాగుండేది. లేదు అంటే ఇప్పుడు 'రౌడీ ఫెలో' 1 ఇయర్‌కి అందరూ హ్మ్. ఏదో 1 ఇయర్ ఆఫ్ 'రౌడీ ఫెలో' అని పెడితే కల్ట్ అన్నా, ఇది సార్. అన్నా, అదన్నా అని పెడితే, అరే మీరందరూ థియేటర్‌లో చూసుంటే ఇంకా బాగుండేది కదరా అనే ఫీలింగ్ అంతే. బట్ ఏంటంటే దట్ డే ప్రాబబ్లీ వీ కుడెంట్ ఎక్సైట్ దెమ్ ఇన్ అ థియేటర్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఎక్కడో ఆహ్, ఆ లెవెల్ ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేయలేకపోయాం అనేది దట్ ఈస్ ఓకే. వీ షుడ్ అగ్రీ. మనం డెఫినెట్‌గా ఆ లెవెల్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేస్తే డెఫినెట్‌గా థియేటర్‌లో ఓకే. చూసుండేవాళ్ళు. సో, ఇట్స్ యూ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. నౌ ఏంటంటే అదే ప్యాకేజింగ్ ఇట్ ప్రాపర్‌లీ. ఓకే. ఏ కథనైనా సరే బాగా నీట్‌గా ప్యాకేజ్ చేస్తేనే పీపుల్ ఆర్ కమింగ్ అండ్ వాచింగ్. అంటే ఇప్పటికి 'రౌడీ ఫెలో' అనేది చాలా మంచి సినిమా, హ్మ్. చాలా మంచి పొలిటికల్ డ్రామా అని హ్మ్. ఇలా ఇప్పటికి అప్రిషియేషన్స్ అవును. వస్తుంటాయి సార్. హ్మ్. రీసెంట్‌గా జరిగిన ఒక ప్రవీణ్ ఇంటర్వ్యూలో గూడా అసలు ఆ! దాని గురించి చాలా కామెంట్స్ వచ్చాయండి. సో మీకు వింటుంటే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆ సినిమా నో గురించి? సీ ఆ! 'రౌడీ ఫెలో' ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హ్మ్. క్యారెక్టర్స్ నేను ప్లే చేసిన వాటిల్లో. అండ్ డెఫినెట్‌గా ఏంటంటే నేను చైతూ అప్పుడప్పుడు హ్మ్. మాట్లాడుకుంటాం దానికి సీక్వెల్ ఏమైనా చేయొచ్చా? ఓకే. దట్ విల్ ఇఫ్ ద రైట్ ఐడియా దొరికితే విల్ ట్రై టు డూ అ సీక్వెల్ అండి. హ్మ్. అదొకటి ఉంది మైండ్‌లో హ్మ్. ఇంకా. సో, నేను కృష్ణ చైతన్య మాట్లాడుకుంటుంటాం. సీక్వెల్‌కి ఎలా ఎలా తీసుకెళ్ళొచ్చు? లేకపోతే కంప్లీట్ ఓన్లీ క్యారెక్టరైజేషన్ తీసుకొని చేయొచ్చా? ఏంటి అనేది ప్రాబబ్లీ ఇఫ్ ఎనీ రైట్ ఐడియా స్ట్రైక్స్ వి మైట్ డూ 'రౌడీ ఫెలో 2'.